ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఆలూతో ఇలా టిక్కీస్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి, చాలా తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను బంగాళదుంపల్ని ఒక మూడు పెద్ద బంగాళదుంపల్ని ఉడకబెట్టి వాటిని మెదుపుకొని తీసుకున్నాను. అది వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తో కొంచెం వెల్తిగా గోధుమ పిండి తీసుకున్నాను. వీటిల్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. 1-2 వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ తినాలనుకున్న వేసుకోవచ్చు. కొంచెం కార్న్ వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడైతే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ స్నాక్ బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను సరిపడా. బంగాళదుంపలు కాబట్టి సాల్ట్ ఊరికే కష్టం అవుతుంది, చూసి వేసుకోవాలి. తర్వాత చిటికెడు కారం వేసుకున్నాను. అలాగే కొంచెం అయితే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇంట్లో ఏ పొడులు ఉన్నా లేకపోయినా జీలకర్ర పొడి ఒకటి ఉంటే చాలు. ఏ కూరలో వేసినా ఏ స్నాక్లో వేసినా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా చేతితోటి ఇవన్నీ కలిసేంత వరకు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఏమీ పట్టవు. బంగాళదుంప పేస్ట్తోనే ఇవన్నీ కలిపేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఉండే కొంచెం తేమతో, ఆనియన్స్లో ఉండే కొంచెం తేమతో పిండి అయితే ఈ విధంగా మంచిగా కలిసిపోతుంది. కలవలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు చిలకరించుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఆయిల్ వేసుకొని వేపుకుంటాం కాబట్టి షాలో ఫ్రై కొంచెం ఆయిల్ పీలుస్తుంది వాటర్ వేసుకుంటే, కాబట్టి వాటర్ వేసుకోకుండానే ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వాటిని ఇలాగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకొని ఇలా టిక్కీలా చేసేసుకొని ఓ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు, అలాగే ఎయిర్ ఫ్రైలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు షాలో ఫ్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. అన్నిటిని ఇంక ఈ విధంగా టిక్కీలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని షాలో ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలా అన్నీ చేసి పెట్టేసుకొని ఇంకా వీటిల్ని ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ బాండీ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా షాలో ఫ్రై చేసుకోవడమే రెండు వైపులు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కాల్చుకోవాలి. మంట అయితే కొంచెం లోలో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఎన్ని పడితే అన్ని వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు వేసిన వెంబటే కాకుండా ఒక 5-6 నిమిషాల తర్వాత తిప్పుకుంటే అంటుకోకుండా ఊడొచ్చేస్తాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకొని తీసుకోవడమే. ఇవి టమాటో కెచప్లో కానీ మయోనైస్లో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇంతే అండి. ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఇంకా మిగతా కూడా వేసుకొని అవి కూడా రెండు వైపులు కాల్చుకొని తీసుకోవడమే అనమాట. ఇంట్లో పిల్లలు వెజిటేబుల్స్ అలా తినలేదనుకోండి, ఆ వెజిటేబుల్స్ ఏమున్నా సరే ఇలా ఇందులో వేసేసుకొని మంచిగా టిక్కీలా చేసి ఇవ్వండి. అసలు వాళ్ళకి వెజిటేబుల్స్ వేసినట్టు కూడా తెలియదు అనమాట. చాలా బాగా తినేస్తారు ఈజీగా. ఇలా మిగతాయి కూడా వేసేసుకొని రెండు వైపులు కాల్చేసుకొని తీసుకోవడమే. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే. డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకింతే, ఇలా కాల్చుకొని తీసుకొని కెచప్తోనో మయోనైస్తోనే సర్వ్